అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేనేం అబద్ధం కాదు. నా పక్కలో ఆదినారాయణ రెడ్డి, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే పార్సారథి ఒక పక్క. ఇంతమందిని కాదని నేను అసలు అక్కడ పోలేదనే విధంగా ఈరోజు ఫోటోలు కానీ నిన్నలు రాలే నాకు ఫోటోలు మావి, ఈరోజు వచ్చినాయి ఫోటోలు. అలాంటిది ఈరోజు మేము ఈ కూటమి ప్రభుత్వం గురించి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో మా ఆలూరులో మీటింగ్లో చెప్పినాడు, నేను అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా మిమ్మల్ని వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆయన మాట ఇచ్చినాడు. ఆయన ఇప్పుడే కాదు 2014 ఇచ్చినాడు ఆయన. ఆ మాట కట్టబడి ఏడన్నా ఉండవు నువ్వా చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడన్నా 1.5 సంవత్సరం అయింది, ఎక్కడన్నా వాల్మీకుల్ని గురించి ఏదన్నా ఒక్క మాటని ఎక్కడన్నా అన్నావా? నేను అధికారంలోకి వస్తేనే ఖచ్చితంగా ఎస్టీ జాబితా చేస్తానే వాల్మీకుల్ని. నువ్వు అందరితో ఓట్లు వేయించుకున్నావు. అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం మాకి దాదాపు 40 లక్షల మంది మా వాల్మీకులు ఉన్నారు. 40 లక్షల మంది నీకే ఓట్లు వేసినారు. ఎందుకంటే అక్కడ కూటమితో నువ్వు బీజేపీతో టై అయిపోయినావు కాబట్టి బీజేపీ నరేంద్ర మోడీ అనుకుంటే 1 గంట చాలు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచే దాదాపుగా 21 మంది ఎంపీలు ఉన్నారు. మీరు బీజేపీ అయితేనేమో, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి. మా వైసీపీ ఎంపీలు 4 ఉన్నారు, 25 మంది. అయినా మన ఆంధ్ర నుంచి 25 మంది ఉన్నారు. 25 మంది మీకే సపోర్ట్ చేస్తున్నారు, మోడీ గారికే. అలాంటిది ఇప్పుడైతే ఈజీగా అయిపోతుంది చాలామందికి. నేను మన ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ లక్ష్మీనారాయణ గారిని చాలాసార్లు మోడీ గారు వస్తున్నారు అన్న, అందరూ కలిసి 3 ఎమ్మెల్సీలు ఉన్నాం, 4 ఎమ్మెల్యేలు ఉన్నాం, మీతో ఎంపీ 8 మంది కలిసి ప్రధానమంత్రికి మనం ఖచ్చితంగా మెమోరాండం ఇస్తామన్నా అని చెప్పినాం ఆయనకి. ఆయన చెప్తానని ఆయన పట్టించుకోలేదు. నేనే అధికారులను పట్టుకొని మోడీ గారిని కలిసి మెమోరాండం ఇచ్చినాం. మేము కావాల్సి ఉంటే మీరు ఢిల్లీకి రండి, ఏమైనా బీరో ఎవరైనా ఆయన వచ్చి ఢిల్లీకి వస్తే వాళ్ళు పిఆర్ వాళ్ళ దగ్గర తీసుకొని పోయినారు. నాదొక్కరే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఓ దగ్గరే మన ఓరవకల్లో నేను అందరు ఇచ్చినవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అలాంటిది ఫేక్ అంటున్నారు. ఫేక్ ఛానల్ మీరు, ఫేక్ కూటమి ప్రభుత్వం మీరు, మేము కాదయా. మీకు దమ్ముంటే రండి, ఢిల్లీకి రండి. ఫేకో లేదో చూపిస్తాం. మాకు ఫేక్ చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కరోనా 2 ఏళ్ళు పోతే 3 సంవత్సరాలే ఆయన 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాడు. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే పేద ప్రజలకి ఆరోగ్యం దొరకదనే విధంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ఆయన. అలాంటిది 5 మెడికల్ కాలేజీలు 23లోనే ఓపెన్ చేసినాడు. 12 కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు. అలాంటివి ఈరోజు మెడికల్ కాలేజీకి ఒక 5,000 కోట్లు పెడితే మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరఫున ఉంటాయి. ప్రభుత్వం తరఫున ఉంటే ఇట్లా విపత్తులు వస్తే అందరూ అక్కడ బీద సాధులు చాలామంది ఉన్నారు. అలాంటిది ఎక్కడ పోయి ప్రైవేట్ కాలేజీలో అయితే, మెడికల్ కాలేజీలోనైతే సీట్లు చదువుకునే చాలామంది ఉంటారు. డబ్బులు లేక చాలామంది వెనుకబడిపోయినారు మన ఆంధ్రలో. అలాంటిది బీద వాళ్ళు ఉంటే చదువుకుంటారనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు వేస్తే మీరు దాన్ని ఇప్పుడు పీపీపీ ద్వారా ప్రైవేట్కి వాళ్ళకి ఒప్పిస్తామంటే మేము దాన్ని కానీ ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఎస్టీ రిజర్వేషన్ వాల్మీకులు ఎస్టీ చేర్పించాలని ఒక మెమోరాండం ఇచ్చినాము. కావాల్సి ఉంటే మీకు ఇస్తా, మోడీకి ఇచ్చిందో లేదో మీకు నిరూపిస్తా, మీరు రాండి మొగోళ్ళు అయితే మీరు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి చేస్తున్నారనే విధంగా మోడీ గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. సార్ ఇవి ప్రభుత్వం ఉంటేనే బాగుంటుందనే విధంగా ఆయనకి మెమోరాండం ఇచ్చినాము. మీరు దాన్ని వైసీపీ ఎమ్మెల్సీ ఫేక్ అని చెప్పి ప్రచారం చేసి ఈనాడు కానీ మీకేమైనా మానవత్వం ఉందా?
మీకేమైనా సిగ్గుందా? వాస్తవాలు తెలుసుకోండియా. ఓ మీడియా అంటే ఎట్లుండాలా? మీ బలమైన మీడియా కదా మీది. అట్లా అది ఎవరు మాట్లాడి చెప్పినారు ఫేక్ అని చూపిస్తారా అని మీరు? ఫేక్ మేము కాదు, మీరు ఫేకు, మీ ప్రభుత్వం ఫేకు, మీ చంద్రబాబు నాయుడు ఫేకు. కావాల్సి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పోయి నేను సార్ మా ఎస్టీలో మా వాల్మీకి ఎస్టీ మీరు మోడీ గారి దగ్గర ఉంటారు, మీరు ఖచ్చితంగా ఇవ్వండి సార్. ఆయనగానే మొత్తము పేపర్లను 3 పేపర్లను తిరిగి చేసినాడు. ఆయన కూర్చున్న 5 నిమిషాలు కూర్చున్నా ఆయన దగ్గర నేను చాంబర్లో. ఇంకా మోడీ గారు రాకముందులే చంద్రబాబు రాకముందులే పవన్ కళ్యాణ్ గారిని విన్నవించిన నేను. ఆయన కానీ సానుకూల స్పందించి మేము దీన్ని ఎందుకు ఆగింది అన్నాడు ఆయన. ఎందుకు ఆగిందంటే కొంతమంది ఎస్టీలు అక్కడ ఉత్తరాంధ్ర స్టేట్ ఎస్టీలు కొద్దిగా అడ్డుకుంటున్నారు సార్ అంటే ఖచ్చితంగా నేను ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేసి మోడీ గారికి చెప్తాను. ఆయన కానీ చెప్పినాడు. ఆయన కానీ పోదామండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇక్కడే ఉన్నాడు కదా, ఆయన దగ్గర మీడియా మీ ఏబిఎన్ రా, ఈటీవీ మన ఈనాడు రా పేపర్ రాండి చూపిస్తా. పవన్ కళ్యాణ్కి ఇచ్చినానో లేదో వాళ్ళు పిఏని అడగండి. పిఏగా నన్ను ఫోటో దింపినారు పిఏ గారు కానీ. అట్లా అంది మేము వాస్తవాలు ఇస్తే, ఎందుకంటే మెడికల్ కాలేజీలో మీరు ప్రైవేటీకరణ చేస్తామని పెట్టింటే మేము దాన్ని అడ్డుకుంటున్నాం. మేము ఇడిసే ప్రసక్తి లేదు. మీకేం యాడ మోడీ గారికి తెలుస్తుందని మీరు ఎదబడి మమ్మల్ని ఫేక్ అంటారా? ఫేక్ ఉండేది మీరయా, ఫేక్ చెప్పేది మీరు, అబద్ధాలు చెప్పేది మీరు, అబద్ధాల మీద నడుస్తున్నది మీరు. ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పినారు, ప్రతి ఒక్కటి అబద్ధాలు చెప్పే ఈరోజు మీరు ప్రభుత్వం వెళ్తున్నారు. అలాంటిది మమ్మల్ని ఫేక్ అంటారా? మీ ఫేక్ ఒరిజినల్ ఎక్కడైనా అని మీకు చూపిస్తా. పోదాం, ఢిల్లీకి పోదామని చెప్తున్నాం కదా, అక్కడ పిఆర్ఓ ఆఫీసులో పిఎం ఆఫీసులో లేకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. లేదంటే మీ ఛానల్ మూసుకుంటారా? ఛానల్ నడుపుకొని నిలబెడతారా? ఎందయ్యా నువ్వు బ్యూరో పనికిమాలాడు? బ్యూరో అంటే ఏమి? రాష్ట్రం బ్యూరో నువ్వు. అలాంటి వ్యక్తి ఏమి మెసేజ్ ఇస్తావు జనాలకి? ఏం మెసేజ్ ఇస్తావు? ఇంత అన్యాయంగా, ఇంత దుర్భానంగా, ఇంత ఫేక్తో మాట్లాడి నువ్వు ఇంత అన్యాయంగా మాట్లాడేది, ఇంత ఫేక్తో మాట్లాడతారు మీరు. ఫేక్ వేస్తే మీ మీద ఖచ్చితంగా పరువు దాబా వేస్తాను నేను. తమాషాలు చేస్తారా మీరు? ఏమన్నా ఎంత అంటే మీరు మీడియా చేతిలో ఉందా లేదు, ఎట్లంటే అట్లా చేస్తారా మీరు? ఫోటోలు చూపించాలా మీ మోడీతో కలిసినది? ఆప్యాయంగానే చేతిలో చేసినాడు మోడీ గారు. అది తెలుదా మీకు? మీ చంద్రబాబు తెలుదా? మీ చంద్రబాబు పక్కలో ఉన్నాడా? ఒక ఆదినారాయణ రెడ్డిని ఏమో పరిచయం చేసినాడు, ఇక్కడ పార్సార్థిని పరిచయం చేసినాడు. నేను వైసీపీ ఎమ్మెల్యే అయిన దానికి నువ్వు సభాధ్యక్షుడు. అట్లా చంద్రబాబు నాయుడు అంటే ఒక సీఎం అయితే రాష్ట్రానికి సీఎం గారు మీరు. నా తాకు వస్తే పచ్చిపాతలు చూపించినవా? అసలు నా తుట్టు చుండగానే చూడు నువ్వు. అదేమి సీఎం అయ్యా? ఎంత పక్షపాతం ఉంటే అట్లా చెప్పి ఏం ఆలూరు ఎమ్మెల్యేను ఏం నీ గంట పోయేదేముంది? నా దగ్గరకు వచ్చేలకు సైలెంట్ అయినావు. ఇప్పుడే చెప్తున్నాం ఈ ఏబియానికి, మేము తప్పు చేయము, తప్పులు చేసేది మీరే. ఇంకొకసారి మా మీద ఇది చేస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదు. ఆయన మీద ఖచ్చితంగా పరువు నష్టం దాబా చేస్తాం. మీ ఇష్టం. మీడియా మిత్రులు కోటే చెప్తున్నాం, మేము అబద్ధం చెప్పము. మీరు కానీ అంత గమనించి ఇది ఖచ్చితంగా ప్రజలకు చేరే విధంగా మీరు దీన్ని చేయాలనే విధంగా మిమ్మల్ని మన మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. ప్రధానమంత్రి గారికి అంత చెప్పే టైం లేదు కాబట్టి మేము ప్రధానంగా ఒకటి కిందికి పెట్టండి మకాల్లో పూర్తి మెయిన్ మాకు ప్రధానమైన, ఎందుకంటే మన రాయలసీమ ప్రజలు వాల్మీకి లెక్కలు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఎక్కువ శాతం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మమ్మల్ని ఎస్టీ, ఎందుకంటే ఆయన అనుకుంటే ఒక గంట చాలు, ప్రధాన గారు అనుకుంటే ఒక గంట చాలు. ఆ గంట సేపు ఒక సంతకం పెడితే అయిపోతుంది మేము ఎస్టీలు. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి దాదాపు 70 ఏళ్ళ నుంచి ఎందుకంటే 5 జిల్లాలు ఎస్టీలో ఉన్నారు, 7 జిల్లాలు బీసీలో ఉన్నారు. అందుకోసం ప్రధానంగా దాని మీద అడిగినాను. అదేవిధంగా మెడికల్ కాలేజ్, ఎందుకంటే మన పేద ప్రజలు చాలా అసలు డబ్బు పెట్టి కొనలేరు మెడికల్ కాలేజ్ సీట్లు కొనాలంటే. చదువుకునే పిల్లలు చాలా మంది పేదోళ్ళు ఉన్నారు, అయినా కానీ దాని మీద ఇచ్చినాము. అదేవిధంగా ఈ కురువ మాదాస్ కురువు కానీ వాళ్ళని కానీ ఎస్సీలో పోరాడుతున్నారు. 3 అంశాల మీదే మేము ప్రధానికి, ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంటే రాష్ట్రం చూసుకుంటారు, ప్రధాని చూసుకోలేరు కదా. ఆయన ఏమైనా నిధులు ఇచ్చేవాడు. అలాంటిది ఇక్కడ చంద్రబాబు పక్షపాతం చూపిస్తున్నాడు. ఎందుకంటే కనీసము నన్ను ఎమ్మెల్యేగా పరిచయం చేయలేని వ్యక్తి సీఎం. అలాంటి వ్యక్తి మా ఆలూరుకి డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తాడు ఆయన? మేము ఖచ్చితంగా
2029లో ఖచ్చితంగా అధికారులకి మోస్తాము. ఖచ్చితంగా ఆలూరుని నీళ్లు రోడ్లు చాలా ప్రాధాన్యం. ఎందుకంటే మొన్ననే జగన్ సార్ని కలిసి సార్ రోడ్లు నీళ్ళు ఖచ్చితంగా మాకు ఇచ్చే విధంగా నేను ఆయన కోరినాను. ఆయన కనుక ఖచ్చితంగా సానుకూల స్పందించి నెక్స్ట్ ఆలూరు కాన్షియస్ 6 మండలంలోన రోడ్లు నీళ్లు ఎక్కడ లోకేష్ గారిని మాత్రమే చేతులకి నాకు స్పందించిన దానికేగా ప్రధానమంత్రి అయినాక దేశానికి రాజు చేతులకు చేయించి ఖచ్చితంగా నాకు మాట ఇచ్చుకున్నాడు. చూడండి, ఇది అబద్ధమా? ఏబిఎన్ కలవలేదంటారు, అసలు మోడీనే కలవలేదంటారు. ఇదేమన్నా అన్యాయమే? అబద్ధం ఎంతకు అబద్ధాలు చెప్తారు ఒక మీడియా ఛానల్? మన రాధాకృష్ణ గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు. ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా తీసేసే ఒక మీడియాని అది ఆంధ్రజ్యోతి కానీ బాగుపడతాదనే విధంగా నేను ఈరోజు మీ మీడియా ముఖంగా చెప్తున్నాను. ఇంత అన్యాయమా?